అందరికీ నమస్కారం. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూరల్ ఇన్ఛార్జి విజయ్ కుమార్ రెడ్డి గారు కార్యకర్తలను ఉద్దేశించి అవాకులు చవాకులు పేలటం జరిగింది. మేము అడుగుతా ఉన్నాం, అయ్యా నువ్వు ఇన్ఛార్జ్ ఇచ్చిన దాకా ఈ 3 నెలలు ఎక్కడికి పోయావు అని అడుగుతున్నాం. అసలు ఎలక్షన్ చేసేవా నువ్వు అని అడుగుతున్నావు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి. నెల రోజుల ముందు హైదరాబాద్లో కూర్చొని మళ్ళీ మంతనాలు జరిగిన తర్వాత నువ్వు వచ్చి నెల్లూరులో అడుగుపెట్టేవే తప్ప నువ్వు ఎలక్షన్ ఏ రోజు పనిచేయలే. నీ సొంత చింతారెడ్డి పాలెంలో కూడా ఏ బూత్లో కూడా ఒక్క ఓటు మెజార్టీ రాలా నీకు. 2015 జూలైలో మీ అన్నదమ్ములు వివేకానంద రెడ్డి రామనాయుడు తెలుగుదేశంలో చేరితే ఆ రోజు వేలాది మంది మేము పోయి పార్టీలో చేరితే ఆ రోజు మేము మంచోళ్ళమా? ఈరోజు మేము అమ్ముడుపోయామా? ఈరోజు కార్పొరేటర్లు మమ్మల్ని ఎంతో నమ్మకం మీద గెలిపించడం జరిగింది ప్రజలు. మీరు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఏదైనా చెప్పుకోవాలంటే గోడలకు చెప్పుకోవాలా, లేదంటే ఫ్లెక్సులకు చెప్పుకోవాలా? వాటిలో ప్రజలకి మేము న్యాయం చేయబడలేదా? ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేట్లు అందరం కూడా మా సొంత స్వలాభం కోసం రాలా, మమ్మల్ని గెలిపించినటువంటి వార్డు అభివృద్ధి కోసమే ఈరోజు పార్టీ మారేమే తప్ప ఇంక వేరే ఉద్దేశం ఏమీ లేదు. కార్యకర్తలే బుద్ధి చెప్తారు, కార్యకర్తలే వాళ్ళ దగ్గర తన్నులు తప్పు అంటున్నావు. మేము అడుగుతా ఉన్నాం, ఎలక్షన్ల ముందు నీ తమ్ముడిని తీసుకుపోయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర చేర్పించావు జయకుమార్ రెడ్డిని. ఈరోజు ఎట్టపోయాడని మేము అడుగుతా ఉన్నాం. నిన్న మీటింగ్లో కనపడలేదే. ఎవరితో మొదలు పెట్టాలా? నువ్వు తలుచుకుంటే నువ్వు మీ తమ్ముడితో మొదలుపెట్టు, లేదా మమ్మల్ని తలచుకుంటే నువ్వు టైం చెప్పు, డేట్ చెప్పు, ఎక్కడికి రమ్మంటా చెప్పు, అక్కడికి మేము వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. 10 మంది కార్యకర్తలు ఉన్నారని నీ ఇష్టానుసారం మాట్లాడటం సరైనది కాదు. విజయ్ కుమార్ రెడ్డి గారు, మీరు మీ భాష మార్చుకోండి. అసలు ఈ 3 నెలలు మీరు ఇన్ఛార్జి కానీ ఇవ్వకుండా కానీ ఉంటే, అన్నక్క కానీ జడ్పీ చైర్మన్ కాకుండా కానీ ఉంటే, మాకందరికంటే ముందు నువ్వే మంతనాలు చేసావు తెలుగుదేశం పార్టీలో చేరేదానికి. నువ్వా మా గురించి మాట్లాడేది? ఈరోజు వార్డు అభివృద్ధి కోసం మేము వచ్చామే తప్ప వేరే ఉద్దేశం కాదు.